విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. అంటే విశేషణం అంటే గుణాన్ని తెలియజేసే పదము, ఉభయపద అంటే సమాసంలో ఉన్న రెండు పదాలు, పూర్వపదము పరపదము, ఆ రెండు పదాల్లో కూడా విశేషణమై ఉండాలి. అలా ఉంటే దాన్ని విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం అవుతుంది అంట. ఉదాహరణకు లడ్డు మృదువైనది మధురమైనది అనుకున్నాం. ఈ లడ్డు అనేది నామవాచకం. దాని గుణం ఎలా ఉంది? మృదువుగా ఉంది. మృదువుగా అంటే మెత్తగా ఉంది. ఇంకో రెండో లక్షణం ఏంటి? మధురంగా కూడా ఉంది, అంటే తీయగా కూడా ఉంది. అంటే మొదటి పదం మృదువైనది అనేది విశేషణమే అవుతుంది, రెండో పదం మధురమైనది విశేషణమే అవుతుంది. అంటే రెండు పదాలు విశేషణం అవుతున్నాయి, అంటే ఉభయ పదాలు విశేషణాలు అవుతున్నాయి. కాబట్టి విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం అవుతుంది. మధుర మంజులము, మధురమైనది మంజులమైనది. మధురము అంటే ఇంపైనది అనేసి, వినడానికి చక్కగా ఉండేది. అలాగే మంజులమైనది అంటే చాలా చక్కగా ఉండేది. అంటే మొదటి పదము పూర్వపదము విశేషణము, పరపదము విశేషణము. కాబట్టి ఉభయపద విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం అవుతుంది.